హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక మోస్ట్ అండర్ రేటెడ్ సూపర్ స్టార్ డైరెక్టర్ ఉపేంద్ర గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఉపేంద్ర ఒక ఫినామినా అని మనం చెప్పుకోవచ్చు. ఆయన ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక విచిత్రమైన ఫినామినా. ఓకేనా? ఉపేంద్ర ఇప్పటి హీరో కాదు ఫ్రెండ్స్. ఆయన ఇప్పటి హీరో కాదు. ఆయన ఎప్పటి హీరో అంటే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఆ టైం నుంచి ఉన్న స్టార్ అని చెప్పుకోవచ్చు. ఆయన గురించి చెప్పుకుందాం. ఉపేంద్ర అనే వ్యక్తి కన్నడ ఇండస్ట్రీలో మరియు తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్న నటుడు, పైగా స్క్రీన్ ప్లే రచయిత, పైగా దర్శకుడు. ఇన్ని విషయాల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది. ఓకే, మనస్ఫూర్తిగా కల్మషం లేకుండా కష్టపడగలిగితే పెద్ద అందంగా లేకపోయినా, హీరో మెటీరియల్ కూడా కాకపోయినా, ఆవగించంత టాలెంట్ లేకపోయినా ఈ చలనచిత్ర పరిశ్రమలో సక్సెస్ అవ్వచ్చు అని మన కళ్ళ ముందు ఉండే ఉపేంద్రనే పెద్ద ఉదాహరణగా చెప్పేసుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఎలాంటి సపోర్ట్ లేకపోయినా, తన డిఫరెంట్ థింకింగ్తో తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకొని ఈరోజు ఒక ఇండియన్ రియల్ స్టార్గా ఎదిగి ఈరోజు యావత్ ఇండియానే కబ్జా చేసిన మాస్టర్ మైండ్ ఆయన సినిమాల్లో ఎప్పుడూ కూడా చాలా సంశ్లిష్ట సామాజిక సమస్యలను చాలా బోల్డ్గా, వివరంగా, వల్ల వద్దినట్లు చెబుతారు. దెబ్బకు మన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, అంత గట్టిగా చెప్తారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు శంకర్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన తీసిన సినిమాలు ఒక అద్భుతం అనుకోవచ్చు. గ్రాఫిక్స్తో చూపి ఆడేస్తారు ఆయన. శంకర్ గారికి ఎప్పటి నుంచో రోబోల మీద సినిమా తీయాలని ఒక విజన్ ఉండదు. కానీ ఆ సినిమాకి కావలసిన బడ్జెట్ కానీ, లేదా కనీస సదుపాయాలు కానీ, ఆ సినిమాకి కావలసిన టెక్నాలజీ కూడా అప్పట్లో కనీసం బాలీవుడ్లో కూడా అందుబాటులో ఉండేది కాదు. అంతంత పెద్ద పెద్ద సినిమాలు తీసిన వ్యక్తి కూడా రోబో సినిమా అనగానే భయపడ్డారు. ఆయన ఇంకా ఈ సినిమా తీద్దామా వద్దా అన్న సంశ్లిష్ట భావంలో ఉన్నప్పుడు ఆయనప్పుడు చాలా నిరాశపడ్డారు. అప్పుడే మన ఉపేంద్ర రోబోల ఆధారంగా ఒక సినిమా తీశారు. ఉపేంద్ర ఆ సినిమాని అమెరికాలో హాలీవుడ్లో గ్రాఫిక్స్ కూడా సరిగ్గా రూపుదిద్దుకొని ఆ రోజుల్లోనే కాలిఫోర్నియాలో ఎటువంటి గ్రాఫిక్స్ అందుబాటులో లేకపోవడం వల్ల కేవలం సింపుల్ అండ్ బ్రిలియంట్ టెక్నికల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆ క్వాలిటీ రాబట్టడం అనేది శంకర్ గారికి చాలా స్ఫూర్తినిచ్చింది, చాలా చాలా ఆశ్చర్యపరిచింది. ఆయన 2002లో ఉపేంద్ర గారు తీసిన సినిమాని అది రిలీజ్ అవ్వడం వల్ల, అలా తీయొచ్చు అని తెలియడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో 2010లో ఆయన రోబో సినిమా కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేసి చాలా చాలా పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టారు. స్వయంగా శంకర్ గారే ఉపేంద్రే నా ఇన్స్పిరేషన్ అని రోబో ఆడియో లాంచ్ జరిగినప్పుడు ఆయన అలా చెప్పడం జరిగింది. ఉపేంద్ర గారు ఎప్పుడూ కూడా ఎన్నో ప్రయోగాలు, రకరకాల ఆలోచనలు రేకెత్తించే సినిమాలు తీసి ఇండియన్ కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సినిమా మీద సవాలు విసరడం అనేది సూపర్ సింప్లీ సూపర్. ఆయన తీసిన కల్ట్ సినిమాలు తీయడం ఎవరి వల్ల కాదు. మొత్తం మీద ఫైనల్గా ఆయన మంచి సినిమాలు తీసాడో, పిచ్చి సినిమాలు తీసాడో, లేదా అర్థం కాని కల్ట్ సినిమాలు తీసాడో తెలియదు, కానీ సౌత్ ఇండియన్ సొసైటీ మీద ఆయన ఇంపాక్ట్ మాత్రం చాలా బలంగా ఉండడం మనం ఈజీగా గమనించవచ్చు. మనం ప్రస్తుతం మాట్లాడే భాష, ఆధునిక ప్రపంచం, మనం వేసుకునే బట్టలు ఎలా ఉండాలో ఆయన ఆ రోజుల్లోనే డిసైడ్ చేసి పెట్టాడు అని సులువుగా తెలుస్తుంది. ఆయనకి ప్రముఖ IMDb అనే పెద్ద సంస్థ జాబితాలో ఉపేంద్రకి టాప్ 50లో 17వ స్థానం ఇవ్వడం అనేది యావత్ భారతదేశం అంతా అబ్బురు పడిన విషయం. చివరికి మన ఇండియన్ సినిమా కూడా ఆయన్ని అవార్డులతో ఎప్పుడూ గౌరవించలేదు. డార్క్ సినిమాలు తీయడంలో హాలీవుడ్ వాళ్ళకే సాటి.
అలాంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు డారెన్ అరోనోఫ్స్కీ, డేవిడ్ ఫించర్, వీళ్ళకు కూడా ఏమాత్రం తీసిపోడు మన ఉపేంద్ర. రియలిస్టిక్, డార్క్, హర్రర్, సైకలాజికల్ స్టోరీ టెల్లింగ్లో ఉపేంద్రని చూసి వాళ్ళ సినిమాలు తీసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ పక్కన చిన్న నోట్ ప్యాడ్లో ఎలాంటి మొహమాటం లేకుండా, ఎలాంటి చిన్న చూపు లేకుండా చక్కగా అండర్లైన్ చేసి మరి ఉపేంద్రని చూసి సినిమా ఎలా తీయాలో వాళ్ళు చక్కగా రాసేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఉపేంద్ర సినిమాలు చూస్తుంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. బహుశా ఇంత విచిత్రమైన మనస్తత్వం కలిగిన మనిషిని ఆ దేవుడు కూడా తర్వాత తరాల కోసం ఇంకొకరిని సృష్టించలేకపోవచ్చు. దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. మీకు విన్నందుకు చాలా థ్యాంక్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఓకే, గుడ్ నైట్, బాయ్ బాయ్.